హాయ్ ఫ్రెండ్స్. చాలామంది డైజెషన్ కావట్లేదు. ఫుడ్ తిన్నది కూడా చాలా ఫ్రీ మోషన్ కావట్లేదు. అనుకునే ప్రతి ఒక్కరు పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోతుంది గదా! అలాంటి అన్నిట్లికి కూడా నివారణకై నేను ట్రై చేస్తున్నాను. ఇదిగో చూడండి. ఇయి నల్ల జీలకర్ర అంటే కలంజీ గింజలని కూడా అంటారు. వీటిని మీరు అన్నం తింటూ ఉంటారు గదా! ఈ ఈ అన్నం తినేటప్పుడు లాస్ట్ ముద్ద ఏదైతే ఉందో అందులో ఇదిగోండి చూడండి నేను చూపించినట్లు రోజు ప్రతిరోజు ఇదిగోండి ఇలా కొంచెం లాస్ట్ ముద్దలో వేసుకొని చక్కగా నమిలేసేయండి. మీకు ఇలా 40 రోజులు చేయండి. ఖచ్చితంగా మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ ఏదైతే ఉందో అది మొత్తం శుభ్రంగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. తప్పక మీరు ఇది పాటించండి. నేను ట్రై చేస్తున్నాను. నేను గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ ఏసుకునేదాన్ని ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇది వాడడం వలన నేను ఎటువంటి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ అనేవి వేసుకోవట్లేదు. అలానే చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ ఎంత తిన్నా కూడా మనకి ఎక్కువగా అనిపించట్లేదు. చాలామంది కొంచెం తింటేనే పొట్ట బిగుసుకుపోవడము, గ్యాస్ ఎక్కువగా తేపులు రావడం అలా జరుగుతూ ఉంటది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నల్ల జీలకర్ర తెచ్చుకోండి. ఎక్కడైనా దొరికిద్ది. చక్కగా ఇది తీసుకొని మీరు లాస్ట్ ముద్దలో తినడం అనేది తినండి. ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ అనేది చూస్తారు. నెల రోజులు ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు సబ్జా కూడా ఉన్నాయి. అవి ఇవి సేమ్‌లా కనబడతాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో. సో, మీరు అలా కాకుండా ఇదిగోండి సబ్జా గింజలు చూడండి మీరు. సబ్జా ఎలా ఉన్నాయో నేను చూపిస్తున్నాను గదా! సబ్జాకి బ్లాక్ సీడ్స్ నల్ల జీలకర్రకి చాలా తేడా ఉంది. సో, మీరు గమనించుకొని తెచ్చుకోండి. కంపల్సరీగా మీరు ఈ జీలకర్ర తినండి. మీకు కంపల్సరీ రిజల్ట్ వస్తది. మీ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ అనేది కరిగిపోవడమే కాకుండా గ్యాస్ ట్రబుల్ కూడా కొంచెం తగ్గిస్తదంట ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు పాటించండి. థ్యాంక్ యూ. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.